आंध्र प्रदेश के गड्डीवाड़ा के वॉशरूम में कैमरा नस्ब किए जाने के इंकशाफ के बाद तालिबात की तरफ से जबरदस्त एहतजाज हुआ है। और बताया जा रहा है कि वेल्लुरु इंजीनियरिंग कॉलेज में तालिबात को जब ये पता चला कि वॉशरूम में कैमरा लगा हुआ है, वो एहतजाज करती हुई बाहर निकल आई हैं। फौरी पुलिस और इंतजामिया के अरकान हॉस्टल पहुंच गए। बताया गया है कि विमेंस हॉस्टल के वॉशरूम से 300 फोटोज और वीडियोस फिल्म बंद किए गए और उन्हें बॉयज हॉस्टल को रवाना किया गया। पुलिस ने इस सिलसिले में एक तालिब इल्म को गिरफ्तार कर लिया है। ताहम पुलिस का यह कहना था कि अभी तक कोई कैमरा बरामद नहीं हुआ है। पुलिस ने जिस तालिब इल्म को गिरफ्तार किया है उसकी शनाख्त बीटेक फाइनल ईयर के तालिब इल्म विजय कुमार के हिस्से से की गई है। यह भी इत्तला है कि विजय कुमार से पैसे देकर बाज़ तलबा ने वीडियोस खरीदे थे। पुलिस इसकी तहकीकात कर रही है। दूसरी तरफ एहतजाजी तालिबात का कहना था कि इस बारे में वो कई दिनों से शुबहात का इजहार कर रही थी, लेकिन उनकी बात पर तवज्जो नहीं दी गई और अब एहतजाज करने वालों के खिलाफ भी मुकदमा दर्ज करने की धमकी दी जा रही है। కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్